బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్కు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే లీలావతి హాస్పిటల్లో చేర్పించారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసు అధికారుల సమాచారం మేరకు సైఫ్ అలీ ఖాన్కు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటన మీద ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణ స్టార్ట్ చేసిందట. ఆ దొంగని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మీద ఓ దొంగ దాడి చేశాడని, శరీరంపై చాలా గాయాలయ్యాయని, 2 చోట్ల కత్తిపోట్లున్నాయని జాతీయ మీడియా చెబుతోంది. వెన్నెముకలోని గాయమైందని అంటున్నారు. లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కు చికిత్స జరుగుతోంది. అయితే ఆ దొంగ ఇంట్లోకి రావడంతో స్టాఫ్ అరవడం స్టార్ట్ చేశారట. అంతలోపే సైఫ్ అలీ ఖాన్ నిద్రలేచారట. తర్వాత ఈ దాడి ఘటన జరిగిందని సమాచారం. లీలావతి డాక్టర్ నీరజ్ ఉత్తమన్ చెప్పిన దాని ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే ఈ దాడి జరిగింది. ఉదయం 3:30 హాస్పిటల్ తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆయన ఒంటి మీద చాలా గాయాలున్నాయన్నారు. 2 గాయాలు చాలా లోతుగా అయ్యాయని తెలిపారు. ఒకటి ఆయన వెన్నెముకకు దగ్గరగా జరిగింది. పూర్తి చికిత్స తర్వాతే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పగలమని వైద్యులు తెలిపారు.